అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. దేవాదాయ శాఖ మంత్రి ఆనం సంకల్పంతో కదిలిన యంత్రాంగం పూర్వ వైభవానికి నాంది. పెన్నా నది ఒడ్డున వెలుగులోకి వచ్చిన చారిత్రాత్మక శైవక్షేత్రం పురాతన నాగలింగేశ్వర స్వామి ఆలయం. నెల్లూరు జిల్లా చేజర్ల మండలం పెరుమళ్లపాడు గ్రామ సమీపంలో పెన్నా నది ఒడ్డున ప్రాచీన శైవక్షేత్రం. ఇసుక మేటల కింద ఇటీవల కాలంలో వెలుగులోకి వచ్చిన పురాతన నాగలింగేశ్వర స్వామి ఆలయాన్ని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఇటీవల సందర్శించారు. ఈ ఆలయం సుమారు 200 నుంచి 300 సంవత్సరాల పురాతన చరిత్ర కలిగి ఉండగా వాస్తవిక ఆధారాల ప్రకారం ఇది 19వ శతాబ్దం కాలానికి చెందిందిగా పురావస్తు నిపుణులు తెచ్చారు. కాలక్రమేణా వరదలు మరియు ప్రకృతి నీటి ప్రవాహాల కారణంగా ఆలయం ఇసుక మేటల కింద నిగూఢమైన ఆలయం నిక్షిప్తమైంది. గ్రామ పెద్దలు ఆలయ స్థితిని గుర్తుపెట్టుకున్నప్పటికీ ఈ మధ్య కాలంలో అంటే 2020 తర్వాత స్థానిక యువకుల చొరవతో ఆలయ భాగాలు బయటపడ్డాయి. ఇంత ఘనమైన చరిత్ర కలిగిన దేవాలయాన్ని ఇటీవల దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు స్థానిక నాయకులు దేవాదాయ శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. ఇది తెలుగువారి గొప్ప సంస్కృతి, ఆధ్యాత్మిక పరంపరకు నిలువెత్తు నిదర్శనమని, ఇలాంటి ఆలయం నెల్లూరు జిల్లా చేజర్ల మండలం పెరుమాళ్లపాడు గ్రామ సమీపంలో పెన్నా నది ఒడ్డున ఉండడం జిల్లాకే తలమానికమని, అంతటి చరిత్ర కలిగిన ప్రాచీన దేవాలయం ఇసుక మేటలు పూర్తిగా తొలగించి దేవాదాయ శాఖ ప్రాచీన దేవాలయాలను పూర్వ చరిత్రను, పవిత్రతను నిలబెట్టే దిశగా పనిచేస్తుందని, ఇంత ఘనమైన చరిత్ర కలిగిన ఆలయం యొక్క సంరక్షణ, అభివృద్ధికి తగిన చర్యలు తీసుకునే దిశగా ఉన్నతాధికారులతో చర్చించి పునరుద్ధరణ కార్యక్రమాలు చేపట్టే దిశగా మంత్రి ఆనం ఆదేశాలతో కదిలిన అధికార యంత్రాంగం పూర్వ వైభవానికి కృషి చేస్తున్నారు.